హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. నేను ఇంతకు ముందు మీకు ధూల్పేట్లో తయారు చేసే విగ్రహాలను చూపించాను, అలాగే జల్పల్లిలో విగ్రహాలను చూపించాను, నాగోల్లో కూడా విగ్రహాలు చూపించిన. అయితే ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవేలో ఉన్న పెద్దంబరపేట దగ్గర ఉండే విగ్రహాల తయారీ దగ్గర అన్నమాట. ఇక్కడ కూడా చాలా రకాల విగ్రహాలు తయారు చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే రెండు విధాల విగ్రహాలు తయారు చేస్తారు, మట్టి విగ్రహాలు అండ్ వేరే మెటీరియల్ ఉంటుంది కదా, ఆ విగ్రహాలు తయారు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మన విగ్రహాలు తయారు చేయడానికి కావాల్సిన అది ఉంటది కదా, మోల్డ్ అనేది ఇటు నుంచే మొత్తం సప్లై అవుతా ఉంటది, ఇక్కడే తయారు చేస్తారు మొత్తం. మనం అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు చూసాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు పెద్దంబరపేటలో మాత్రమే ఈ సైజులో విగ్రహాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. సో ఈ విగ్రహాలు చూస్తుంటే నాకు అప్పుడే వినాయక చవితి కూడా వచ్చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాలు తయారైపోయినాయి కాబట్టి. డిఫరెంట్ లుక్స్ తోటి, డిఫరెంట్ థీమ్ తోటి అండ్ చిన్న విగ్రహాలు కూడా తయారైపోయినాయి. చాలా బాగున్నాయి చూడడానికి. వీటికి రంగులు వేసినాక ఇంకా మనకు రెండు కళ్ళు సరిపోలేవండి, అంత బాగున్నాయి విగ్రహాలు కూడా. డిఫరెంట్ థీమ్ లుక్స్ కూడా వేరే, ఒకటే లా కాకుండా కొంచెం డిజైన్ సంబంధించి కొంచెం చేంజ్ అయిపోయింది. స్వామివారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాయి కొన్ని, అండ్ పద్మాసనంలో కూర్చున్నాయి కొన్ని, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీటింగ్ కూడా వీళ్ళు మంచిగా ప్లాన్ చేశారు. అండ్ అవే కాకుండా వాటికన్నా కొంచెం పెద్ద సైజ్ విగ్రహాలు కూడా ఇక్కడ సైడ్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మనకు అక్కడ చిన్న సైజు ఉన్నాయి కదా, అవే కొంచెం పెద్ద సైజులో అదే డిజైన్ లో కొంచెం పెద్ద సైజులో కూడా ఇక్కడ తయారు చేశారు. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది, తొండం, కాళ్ళు, చేతులు, ఆల్మోస్ట్ కిరీటం అంతా. అండ్ మనకు ఇక్కడ చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న విగ్రహాలు ఇక్కడ మనకు స్వామివారికి సంబంధించిన టెంపుల్లో ప్రతిష్ఠిస్తారు కదా, ఆ విగ్రహాలు కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ డ్రాప్ లో. చూడండి ఎంత బాగుంది విగ్రహాలు అయితే, చూడడానికి అయితే సూపర్ అన్నమాట. రెండు కళ్ళు సరిపోవట్లేవు, అంతా బాగున్నాయి. అవే కాకుండా మనకు బ్యాక్ సైడ్ లో కూడా కొంచెం వేరే లుక్స్ తోటి విగ్రహం ఉంది, చాలా బాగుంది చూడడానికి. వీటికి జస్ట్ ఇప్పుడు రంగులు వేసేది మాత్రమే బ్యాలెన్స్ ఉంది, ఆ రంగులు వేసినాక వీటి క్లారిటీ లుక్ మనకు కనబడుతుంది అనమాట. అండ్ మనము ఒకటి ఇది గమనిస్తే స్వామివారి కిరీటం ఎంత బాగుంది చూడండి, సూపర్ అనమాట. మనం ఎక్కడ కూడా చూడలే ఈ కిరీటానికి సంబంధించి ఇంత మంచి డిజైన్ ఇక్కడ ఉంది. స్వామివారికి కిరీటం సేమ్ మనకు ఏమంటే మనం దేవుడు అంటేనే ఈ పొజిషన్ లో ఉంటేనే దేవుడు అనే ఒక స్థితి ఉంటది కొంతమందికి, సో అలా అనమాట. చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న స్వామివారికి చూస్తే కిరీటాలు మాత్రం చాలా మంచి డిజైన్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మనకు బ్యాగ్ దైనా ఇక ముందుదైనా ఆ కిరీటం మంచి డిజైన్ తో ఇచ్చారు. అండ్ స్వామివారికి డ్రెస్సింగ్ కూడా మనకు కనబడిపోతుంది, చాలా బాగుంది. ఇవే కాకుండా మన పక్క షర్ట్ లో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ ఇక్కడ స్పెషాలిటీ, ఒక స్పెషల్ విగ్రహం, అసలు ఇంతకు ముందు లేని విగ్రహం ఒకటి తయారు చేశారంట. అది కూడా ఒకటి మనం ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం రండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే తయారైపోయాయి చూడండి. మీరు మొత్తం కవర్ చేస్తారు, వాటికి కలరింగ్ కూడా అయిపోయింది, మొత్తం కవర్ చేసి పెట్టేశారు. ఎందుకంటే బిజినెస్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ముందుగానే మొత్తం బల్క్ లో తీసుకుపోతారు కదా అవి. అండ్ ఇక్కడ ఇంకా చూడండి చిన్న మనకు 0.5 అలా ఆ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు కూడా తయారైపోయినాయి, వాటి కవరింగ్ కూడా చేస్తారు, మట్టి విగ్రహాలు అవి. అండ్ అవే కాకుండా మనకు ఈ ఇయర్ స్పెషల్ గా తయారైన ఒక విగ్రహం అయితే ఇక్కడ ఉందంటే చూద్దాం రండి. అయితే చూడండి, ఇది ఈసారి ఇక్కడ స్పెషల్ గా తయారు చేసిన విగ్రహం ఇదేనంట. అయితే ఈ రోజు ఇప్పుడే తయారైంది, ఇది ఎండబెట్టడానికి పెట్టేశారు. దీనికి సంబంధించి మొత్తం ఇంకొక 1 వీక్ లో మొత్తం మన క్లారిటీకి వచ్చేస్తుంది. మనకి చూస్తుంటే మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి థీమ్ లో ఉంది విగ్రహం. చూడండి బ్యాక్ డ్రాప్, స్వామివారికి కిరీటమైన పైన మాల అయినా చాలా బాగుంది చూడడానికి అయితే, సూపర్ గా ఉంది. అండ్ స్వామివారి తొండం దగ్గర వచ్చేసి మనకు పూర్ణకుంభం పెట్టారు, ఇంకా ఎండలేది విగ్రహం ఇప్పుడే పెట్టారు ఎండకు. సో ఇదనమాట ఈసారి ఇక్కడ ప్రత్యేకంగా తయారవుతున్న విగ్రహం ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇక్కడ స్వామివారికి సంబంధించిన జ్యువెలరీ కూడా మొత్తం నాగపాములతోటే ఉంది, ఇక్కడ చేయికి అక్కడ చేయికి చూస్తే కూడా. అండ్ ఆ రెండు చేతులకు మనకు వెంకటేశ్వర స్వామికి హ్యాండ్ లో ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ కిరీటం మీద కూడా మంచిగా మనకు నాగపాము కనబడుతుంది, పడగలిపిన నాగపాము. అండ్ పైన వచ్చేసి పూలదండ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. ఇది మొత్తం రివీల్ అయినాక మళ్ళీ ఒక వీడియో చేద్దాం, అప్పటి వరకు మీరు చూస్తున్నానండి మా ఛానల్ ని. ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ స్టైల్లో విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తారండి. అండ్ ఇక్కడ నార్మల్ ఇవే విగ్రహాలు కాకుండా కొంచెం డిఫరెంట్ విగ్రహాలు అండ్ మట్టితో కూడా విగ్రహాలు తయారు చేశారు ఇక్కడ, స్పెషల్ గా మట్టితోటి మాత్రమే. ఎందుకంటే చాలా మంది మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఇష్టపడతారు కదా,
సో అట్లా అనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ చూడడానికి. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తోటి విగ్రహాలు ఉన్నాయి చూడండి మీరు. అండ్ ఇదొక డిఫరెంట్ స్టైల్లో విగ్రహం, అండ్ ఇదొక డిఫరెంట్ స్టైల్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బ్యాక్ డ్రాప్ వచ్చి తమలపాకు ఇచ్చారు, అదొక స్టైల్లో విగ్రహం. అండ్ ఇది కూడా వేరే స్టైల్లో ఉంది చూడండి. స్వామివారికి వచ్చేసి మన కిరీటం పైన నాగుపాము ఇచ్చారు, నాగుపాము కింద శివలింగాన్ని ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇవి కూడా చూడండి, ఇవి కూడా డిఫరెంట్ స్టైల్లో విగ్రహాలు ఉన్నాయి. ఇవి మొత్తం మనకి ఇక్కడైతే మొత్తం సూర్యుని బ్యాక్ డ్రాప్ గా ఇచ్చేసారు ఈ విగ్రహానికి సంబంధించి. సో ఈ సైజ్ లో అండ్ పెద్ద సైజ్ లో కూడా విగ్రహాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఇక్కడ చూడండి ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ లోపల విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది విగ్రహాలు అయితే. అబ్బా 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 అబ్బా. మనము జల్పల్లిలో చూసాం కదా, సేమ్ థీమ్ తోటి ఇక్కడ విగ్రహం ఉంది చూడండి. అక్కడ వచ్చేసి మనకు ముంబై స్టైల్లో, జల్పల్లిలో ముంబై స్టైల్లో విగ్రహం ఉండే, బట్ ఇక్కడ వచ్చేసి నార్మల్ మన హైదరాబాద్ విగ్రహం అనమాట. ఎంత బాగుంది చూడండి, చాలా అంటే చాలా మంచి లుక్. అండ్ బ్యాక్ డ్రాప్ లో మొత్తం మనకు రాక్షసులను ఇచ్చారు, అండ్ స్వామివారి నించొని ఉన్నారు. మొత్తం ఇంకా ఫైర్ కి సంబంధించి బ్యాక్ డ్రాప్ ఉంది, చాలా బాగుంది. స్వామివారి నించొని ఉన్నారు ఇక్కడ చేతుల్లో డిఫరెంట్ థీమ్స్ తోటి మనకు ఆయుధాలను కూడా ఇచ్చారు. మొత్తం మనకు 6 హ్యాండ్స్ ఇచ్చారు స్వామివారికి సంబంధించి. అండ్ స్వామివారికి పొట్ట కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అవే కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్లో విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మొత్తం బ్యాక్ డ్రాప్ లో మనకు శివునికి సంబంధించినవి ఇచ్చారు. ఇవతల సైడ్ మనకు శివయ్య దర్శనమిస్తారు, ఇవతల సైడ్ వచ్చేసి నందీశ్వరుడు, అండ్ మొత్తం మధ్యలో వచ్చేసి స్వామివారు. అండ్ మూషికం వచ్చేసి స్వామివారి పాదాల కింద ఉంది. ఇక్కడ మూషికం వచ్చేసి స్వామివారి పాదాల కింద ఉంచడం మనం ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం విగ్రహం. ఎంతవరకు ఎక్కడ కూడా కనబడలేదు, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ లో ఉంది చూడండి. అండ్ ఒక చేతిలో గద, ఇంకో చేతిలో శంఖం, ఒక చేతిలో లడ్డు, ఒక చేతి వచ్చేసి మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు ఈ స్వామివారికి సంబంధించి. సో ఇక్కడ కూడా మనకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకే థీమ్ తో కాకుండా డిఫరెంట్ స్టైల్లో విగ్రహాలు ఉన్నాయి. అండ్ బ్యాక్ గ్రౌండ్ లో చూసుకుంటే మనకు స్వామివారు మంచిగా కూర్చొని ఉన్నారు. స్వామివారికి తల మీద పగిడి ఇచ్చారు, పగిడికి కూడా చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ స్వామివారి తొండం వచ్చేసి మనకు రైట్ సైడ్ లో ఉంది, తొండం మీద కూడా మంచి డిజైన్. అండ్ స్వామివారి మెడలో ఉన్న హారం కూడా ఒక మంచి వైబ్ ని క్రియేట్ చేస్తుంది, అంతా బాగుంది. స్వామివారు మంచిగా కూర్చొని ఉన్నారు చూడండి. సో ఈ స్టైల్లోనే ఇక్కడ మొత్తం విగ్రహాలు ఉన్నాయి, చాలా మంచి సూపర్ థీమ్స్ తోటి విగ్రహాలు ఉన్నాయి. అండ్ మనకు చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట లోపల. చూడండి అవతల సైడ్ ఇవతల సైడ్ మొత్తం మనకు చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి, చూడడానికి సూపర్ గా ఉన్నాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని తయారు చేసేసారు, కలరింగ్ కూడా అయిపోయింది చిన్న విగ్రహాలకు సంబంధించి. చూడండి చిన్న విగ్రహాలు కూడా మంచిగా మనకు స్వామివారి చేతిలో మోదకం ఇచ్చారు, అండ్ స్వామివారి కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు మూషికాన్ని ఇచ్చారు, ఎంత బాగుంది చూడండి. సో ఈ సైజ్ లో కూడా ఆల్మోస్ట్ విగ్రహాలు తయారైపోయినాయి, వాటికి రంగులు కూడా ఇచ్చేసారు. అసలు వేరే లెవెల్లో ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు చూడడానికి కూడా. అండ్ ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలను తయారు చేసి పెట్టేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే మొత్తం ఫుల్ కలర్ వేసిన వీడియో మనం ఒకసారి ధూల్పేటలో చూసాము, విగ్రహానికి సంబంధించి ఫుల్ కలరింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న విగ్రహాలు ఆల్మోస్ట్ అన్ని తయారైపోయి మొత్తం కవరింగ్ తోటి ప్యాక్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం బల్క్ లో తీసుకెళ్లిపోతారు. ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కి అయితే ఇక్కడ నుంచి మొత్తం విగ్రహాల సప్లై అయితే అవుతూ ఉంటుంది. అండ్ ఈ విగ్రహం చూడండి, ఇది వచ్చేసి మనకు అయోధ్య థీమ్ తో ఉంది. పైన వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు, స్వామివారు మంచిగా కూర్చొని ఉన్నారు. ఇక ఇవతల సైడ్ వచ్చేసి మనకు రామయ్య స్వామివారికి చేయి మీద పట్టుకొని నించొని ఉన్నారు. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. అండ్ చూడండి మనం ఇంతకు ముందు చూసిన థీమ్స్ తోటి ఇంకా డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి చాలా మంచి విగ్రహాలు అయితే ఒక మంచి విగ్రహం మనకు కనబడింది, అది వచ్చేసి చూద్దాం రండి. చూడండి ఎంత బాగుందో ఇది, చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మనకు నాగపాము పడగలెత్తి నోరు కూడా తెరిచేసింది. అండ్ కింద గద్ద వచ్చేసి ఏదో పట్టుకొని ఉంది, చేతిలో గద్ద ఉంది ఇక్కడ. అండ్ గద ముందు స్వామివారు కూర్చున్నారు, స్వామివారి పక్కన శివలింగం కూడా ఉంది. శివలింగానికి చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చారు. మొత్తం ఇక యువతల సైడ్ వచ్చేసి మనకు ఏనుగునైతే ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది విగ్రహం, సూపర్. అసలు చూడడానికి 2 కళ్ళు జారిపోవట్లేవు, అంత బాగుంది విగ్రహం, చూడడానికి కూడా సూపర్ అన్నమాట. అండ్ స్వామివారికి చూడండి ఎంత మంచి నామం ఇచ్చారు. బొట్టు వచ్చేసి ఓంకారంలో త్రిశూల ఆకారంలో మంచి నామం కూడా ఇచ్చారు పొట్ట స్వామివారికి. సూపర్ అన్నమాట, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలాంటి థీమ్ తోటి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ లుక్స్ ఇస్తున్నాయి మనకి విగ్రహాలు. ఇవే కాకుండా
మనం ఒక్కొక్క షెడ్ లో ఒక్కొక్క ప్రత్యేకమైన విగ్రహాలు అయితే చూస్తున్నాం. ఇక్కడైతే చాలా డిఫరెంట్ లుక్స్ తోటి ఉన్న విగ్రహాలు అయితే మనకు ప్రజెంట్ దర్శనం ఇస్తున్నాయి. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వచ్చేసి మొత్తం స్వామివారికి తయారు చేసే పనిలో నిమగ్నం అయిపోతున్నట్టే ఉన్నారు. మొత్తం కుటుంబానికి సంబంధించిన వ్యక్తులన్నీ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ మొత్తం స్వామిని తయారు చేసే వర్క్ లో అయితే నిమగ్నం అయిపోయి మొత్తం మన బొజ్జగని పైన తయారు చేస్తా ఉన్నారు. అది కూడా మొత్తం మంచి లుక్, మొత్తం స్వామివారిని ఇలా ఉట్టి పడేసేలా కనబడేటట్టు తయారు చేసేస్తున్నారు. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంది. వీటికి సంబంధించి మనకు రంగులేసే వర్క్ స్టార్ట్ అయినాక ఒకసారి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంచి క్వాంటిటీస్ తోటి, చాలా మంచి లుక్స్ తోటి ఒక మంచి ఆకారాన్ని అయితే మనకు స్వామివార్లకు ఇస్తున్నారు ఇక్కడ. సో వీటికి రంగులేసినాక మాత్రం ఇంకా వేరే వైబ్ వస్తుంది.